మళ్ళీ మనల్ని ఏందంటే ఇంకా పొగుడుతారు. నీ పాట వినాలనిపిస్తుంది. అవును. నీ యాక్టింగ్ 2 చూడాలనిపిస్తుంది. చాలా హ్మ్. మంచి మంచి పాటలు చేస్తున్నావు. మంచి మంచి నీ పొగడ్తలు మనకి 3 పూటల భోజనం పెట్టవు గదా! అవును. ఇప్పుడు పెట్టదు గదా! అవును. సో, ఖచ్చితంగా అది. ఆ విషయంలో నాకు చాలా అనిపించింది. స్టూడియోలలో తిరిగి తిరిగి కూడా చాలా రెస్పెక్ట్ కూడా ఉండదు స్టూడియోలలో. అవును. ఆ! లిటరల్లీ. అంటే మనం మనం బయట వింటున్నయన్నీ కొన్ని నిజాలే ఉంటాయి. ఎంతో స్టూడియోల దగ్గర పోయినప్పుడు ఒక పిచ్చి కుక్క లెక్క మనం తిరగడం, తిరగడం. అవును. ఖచ్చితంగా. కడుపుకు మార్చుకోవడం ఇదంతా ఇవన్నీ చాలా మందికి తెలవదు. మనం ఒక స్టేటస్ పెట్టంగానే ఎంత అందంగుంది, ఎంత గొప్పగుంది. అబ్బా! అబ్బా! అనుకుంటారు గానీ వీళ్ళకేంది అనుకుంటారు గానీ, ఆహ్, దానెనక ఉన్న కష్టం కష్టాలు తెలీదు తెలవదు చాలా చాలా మందికి. మందికి. అది దెలిస్తే అది అంత వేదన అనుభవించినం గాబట్టే ఛానెల్ తీసుకోవాలన్న ఆలోచనొస్తది. లేకపోతే ఎందుకొస్తది? అంటే అంటే ఎదుటి వ్యక్తులు మనల్ని ఆదుకోనప్పుడే. టాలెంట్‌ని గుర్తించడం వేరు. హ్మ్. ఏదో ఒక సహాయాన్ని డబ్బే గదా! నేను ఇచ్చింది క్లియర్ వేరు. కట్‌గా అవును. చెప్తున్నా. డబ్బే ఖచ్చితంగా. ప్రతి మనిషికి గావాలి. యెస్. ఇప్పుడు నాలో ఒక మంచి పాట ఉంది. లేదా నేను ఇంకెవరికన్నా ఆపర్చునిటీ ఇయ్యాలనుకున్నప్పుడు నేను ఎట్లా హ్మ్. ఇయ్యగలను? నా దగ్గర డబ్బు లేదు. లేదు. ఉన్నదంతా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆల్రెడీ నేను లాస్‌లో ఉన్నా. అవును. పేరొచ్చింది కాదనను. మంచి పేరు, గౌరవం వచ్చింది. కానీ బతకడం ఎట్లా? అనే యెస్. విషయానికొచ్చినప్పుడు చాలా బాధేస్తది. ఇదంతా ఎందుకు అని గూడా నేను మూడ్ ఆఫ్ అయిపోయినా.